కలశ స్థాపనకు ముందుగా ఒక పీఠం ఏర్పరచుకొని దానిపైన తమలపాకులతో డెకరేషన్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉన్న రాగి లేదా ఇత్తడి లేదా వెండి చెంబును కొబ్బరికాయకు పసుపు కుంకుమలు పెట్టి దానిపైన అమర్చుకోండి. ఎర్రటి బ్లౌజ్ పీసుకు పసుపు కుంకుమలు పెట్టి దానిపైన ఏర్పరచుకోండి. ఇప్పుడు అమ్మవారి చుట్టూ మీ దగ్గర ఉన్న పూలతో అలంకరించుకొని లక్ష్మీదేవి స్వరూపాన్ని పెట్టి అమ్మవారిని చక్కగా అలంకరించుకోండి. ఇప్పుడు ఒక చిన్న పీఠంని ఏర్పరచుకొని స్వామి అమ్మవారిని ప్రతిష్ఠించి పూలతో అలంకరించుకోవాలి. అమ్మవారిని ప్రతిష్ఠించినప్పుడు స్వామివారిని కూడా ప్రతిష్ఠించుకొని పూజ చేసుకుంటే మంచిది. ఇప్పుడు 2 దీపాలు పెట్టి నెయ్యి వేసి దీపారాధన చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి దీపధూప నైవేద్యాలతో ముందుగా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకోండి. ప్రతి శుక్రవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని తాంబూలం అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.